బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జీజీబీఎస్ విమెన్స్ కాలేజ్ కరెస్పాండెంట్ నూలి శ్రీనివాస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. తన కోరిక తీర్చాలని నూలి శ్రీనివాస్ పై అదే కాలేజీలో మహిళా లెక్చరర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం నుంచి కూడా తీసేస్తాను అంటూ బెదిరించాడని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తాను దీనికి అంగీకరించకపోవడంతో విధుల నుంచి కూడా తొలగించారని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని బయట పెడతానని భయంతో మళ్లీ విధిలోకి తీసుకున్నాడని బిగ్ టీవీకి చెప్పుకొచ్చింది ఆమె. కరెస్పాండెంట్ నూలి శ్రీనివాస్ పై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు పేరువల్లి గంగాలక్ష్మి అండి. బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్లో 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. అందులో మా కరెస్పాండెంట్ గారు అయినటువంటి నూలి వెంకటనారాయణరావు గారు అలియాస్ నూలి శ్రీనివాస్ గారు నన్ను సెక్సువల్గా చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. నాన్నే కాకుండా చాలా మందిని వేధిస్తున్నారండి. కానీ వాళ్ళు ఎవరూ బయటకు వచ్చి చెప్పుకోలేదు. నేను ఇంకా భరించలేక ఇంకా రీసెంట్గా కూడా కొంచెం ఆయన మాటలకు వల్గర్గా చాలా ఇది అయ్యి నేను బయటకు వచ్చి ఈరోజు ప్రెస్ ముందు చెప్పడానికి ముందుకు వచ్చాను సార్. అదే కాకుండా ఒక మేడంతో కబురు పంపించి ఆఫీస్ అని చెప్పి లాడ్జ్కి రమ్మని కూడా అన్నారు సార్. నేను వెళ్ళన్నానండి. దాని గురించి కూడా చాలా ఇది చేశారు సార్. ప్రిన్సిపాల్ గారికి అయ్యి పాస్వర్డ్ ఐడి లేకపోతే నాకు టెక్నికల్గా వర్క్ ఉండడం వల్ల కొంచెం నన్ను ఏమీ చేయలేకపోతున్నారండి. మామూలుగా అయితే ఎంప్లాయీ అయితే పక్కన పడేది, కానీ టెక్నికల్గా నాకు కొన్ని పాస్వర్డ్ ఐడీలు అన్నీ నా దగ్గర ఉంటాయి సార్. దాన్ని ప్రిన్సిపాల్ గారి మీద ఉన్న కక్షతో కూడా నన్ను కొంచెం ఆవిడకి ఇవ్వద్దనడం ఇవన్నీ చాలా ఇదిగా చాలా ఏడిపిస్తున్నాడు సార్. నన్ను ఈ లెటర్లు రాసి ఆ లెటర్ రాసి ఆర్టీఓ ఆఫీస్లో పెట్టి అతను చెప్పినట్టే రాయవలసి వస్తుందండి. కావాలంటే మీకు ఆ లెటర్లన్నీ నేను సబ్మిట్ చేస్తాను. రైట్, అది సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆవిడ. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ఏలూరు నుంచి సాగర్ జాయిన్ అవుతూ ఉన్నారు. సాగర్, యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఈ పూర్తి వ్యవహారం పైన? సుమతి, నర్సాపురం బీజీబీఎస్ మహిళా కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ దివ్యాంగురైనటువంటి మహిళ ఈవిడ వీరవల్లి గంగాలక్ష్మి ఆ కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ అయిన నూలి శ్రీనివాస్ మీద లైంగిక ఆరోపణలు చేస్తుంది. తనను మానసికంగా వేధించారు, లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నారు, తన కోరిక తీర్చాలి, లాడ్జికి వెళ్దాం రమ్మంటూ కూడా మాటలతో వేధిస్తున్నాడు అంటూ కూడా ఆమె మీడియా ముందు తన బాధను చెప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వేధింపులకు సంబంధించి తను ఒప్పుకోలేదు, అతను తన కోరిక తీర్చమన్నాడు అని అడిగాడు. తను ఒప్పుకోలేదు కాబట్టి తన ఉద్యోగం నుండి తొలగించి మరలా ఎక్కడ ఈ లైంగిక వేధింపుల విషయం బయట పెడతానన్న భయంతో మరలా ఉద్యోగంలోకి తీసుకున్నాడు అంటూ కూడా ఆమె కొంత విమర్శనాత్మకంగా చెప్పుకుంటూ వచ్చింది. మరోపక్క ఇదే విషయం మీద కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీగా ఉన్నటువంటి నూలి శ్రీనివాస్ ని మనం కాంటాక్ట్ చేసాం. ఆరోపణల మీద ఆయన వివరణ అడిగే ప్రయత్నం చేశాం, కానీ ఆయన వివరణ ఇవ్వడానికి ప్రస్తుతానికి సిద్ధంగా లేరని చెప్పారు. మరోపక్క ఈ దివ్యాంగురాలైనటువంటి వీరవల్లి గంగాలక్ష్మి కూడా నర్సాపురం పోలీసులను ఆశ్రయిస్తాను, లీగల్ గా కూడా ముందుకు వెళ్తాను, ఈ లోపు తనకు రక్షణ కావాలి, తన కళాశాలలో కొంత ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి తను కొంత మీడియా. అయితే సాగర్, ఆవిడ మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటివి ఉన్నాయి, చాలా మంది ఆయన బారిన పడి ఉన్నారు, కానీ ఎవరు చెప్పుకోవడానికి సాహసించలేదు. అంటే ఎంత బాధపడి ఉంటే ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఒక దివ్యాంగురాలు అలాంటి ఆరోపణలు చేస్తే, ఎందుకంటే తన కెరియర్ అక్కడ చిక్కుకుపోయి ఉంది. అవును సుమతి, దివ్యాంగురాల వీరవల్లి గంగాలక్ష్మి చాలా ధైర్యంగా ఆమె మీడియా ముందుకు వచ్చింది, చెప్పింది. అంటే తనతో పాటుగా అంటే తాను బాధితురాలంటూనే కళాశాలలో, అది మహిళా కళాశాల కాబట్టి కళాశాలలో ఆయన ప్రవర్తనతో ఇబ్బంది పడిన విద్యార్థులు ఉన్నారు, మిగిలిన సిబ్బంది కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి. అధికారులు ఇటు రాజకీయ ఒత్తిడికి కానీ మరి ఏ విధమైన ఒత్తిడికి తాగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే తప్పనిసరిగా అతను చేసేటటువంటి విషయాలు అరాచకాలన్నీ కూడా మొత్తం బయటకు వస్తాయంటూ కూడా ఈ వీరవల్లి గంగాలక్ష్మి చెప్పిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సుమతి. సాగర్, ఇప్పుడు బోర్డు మెంబర్స్ ఏమంటూ ఉన్నారు అంటే ఈ కరెస్పాండెంట్ ఇలాగా ఉన్నాడు, గతంలో మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ఏమైనా వేరే కాలేజెస్ సంబంధించి? అయితే సుమతి, మనకు అందుతున్న సమాచారం ప్రకారం వీరవల్లి గంగాలక్ష్మి కొద్ది సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ ఉంది. మరి ఆమె చెబుతున్న దాన్ని బట్టి కళాశాలలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్తుంది. మరోపక్క ఎవరైతే ఈమె ఆరోపణలు చేస్తుందో నూలి శ్రీనివాస్, అతనే కళాశాలకు సంబంధించి కరస్పాండెంట్ సెక్రటరీగా కూడా రెండు ఆయనే ఉన్నాడు. సో ఈ విషయానికి సంబంధించి తాను ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీడియా సమావేశం పూర్తయిన తర్వాత ఆమె నర్సాపురం డిఎస్పీని కూడా పర్సనల్ కలుస్తాను,
నర్సాపురం డిఎస్పీ కలిసి మొత్తం వివరాలన్నీ చెప్తానంటుంది. అట్లాగే విద్యార్థులను కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి విద్యార్థులు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వారందరికీ కూడా పోలీసులు రక్షణ కల్పించాలి. విద్యార్థులకు సంబంధించి అతను పెట్టే ఇబ్బందులన్నీ కూడా విద్యార్థుల్ని ఎంక్వైరీ చేస్తే వారు నిజాలు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని బట్టి అతని మీద ఇప్పుడు తను ఎలాగో ఫిర్యాదు చేస్తుంది. అలాగే విద్యార్థుల్ని వేధింపులకు గురి చేసిన విషయంపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ గంగాలక్ష్మి డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమతి. రైట్ సాగర్.